అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. సురేష్ గారు, ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ నుంచి యుద్ధం నేరేటివ్ బ్యాటిల్ ఫీల్డ్కి మారింది అని మనం అనుకోవచ్చా? ఎందుకంటే ఈ పోపు ఇవన్నీ కూడా చూస్తుంటే. ఎప్పుడు narrative నే ఉంటుంది సార్. మేము మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ ఇట్ అబౌట్? యుద్ధం లేకుంటే మనం ఏం మాట్లాడుతున్నాం? మన దగ్గర బెంగాల్ పాలిటిక్స్, అవును. తమిళనాడు ఎలక్షన్స్, ఉమ్, మోదీ గారు నా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్, ఇది మాట్లాడుతుంటాం మనం. అవును. కానీ యుద్ధం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే దట్స్ ద narrative దట్ ఈస్ దేర్. ఒక ఆడియన్స్ ఉన్నారు, ఉమ్, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మాకు ఎవరైనా చెప్తారా ఏం జరుగుతుంది? మేము న్యూస్ చూస్తున్నాం, ప్రతి ఛానల్లోడు బ్రేకింగ్ న్యూస్ పెడతాడు, మాకేం అర్థం కావట్లేదు. కెన్ యూ టెల్ అస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? మోర్ ఇంపార్టెంట్ నాట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఛానల్ మీడియా నుంచి వస్తుంది మీకు. వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్? అది నేరేటివ్ బిల్డింగ్లో వస్తుంది. రష్యా యుక్రెయిన్ వార్ చూడండి పవన్ గారు. రష్యా యుక్రెయిన్ వార్లో నెరేటివ్ మొత్తం యుక్రెయిన్ తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడో పిఆర్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారేమో ఆబ్వియస్లీ. జెలెన్స్కీకి యూరోప్ బేస్డ్ పిఆర్ ఏజెన్సీస్ చాలా ఉన్నారు. మూమెంట్ ఒక యుక్రెయినియన్ అసాల్ట్ రష్యా మీద ఒక జరిగింది అనుకోండి, ఒక చిన్న మిసైల్ అటాక్ జరిగింది, ఏదో ఒక ఫ్యూయల్ ట్యాంక్ తగలబెట్టారంటే దాన్ని పెద్ద న్యూస్గా ఫ్లోట్ చేస్తారు. జెలెన్స్కీ సౌదీ అరేబియా వెళ్ళంగానే జెలెన్స్కీ సౌదీ అరేబియా వెళ్ళాడు, ఏం చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు, నెరేటివ్ బిల్డ్ చేయించాడు. పుటిన్ ఇస్ గుడ్ ఫర్ నథింగ్ ఫెలో అని చెప్పి చూపిస్తారు వీళ్ళు. యుద్ధం కూడా అంతే. ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ చూసాం, దాని గురించి మాట్లాడాను కూడా, నేను చాలా ఫోరమ్స్లో మాట్లాడాను. నేను చెప్పాను మనం యుద్ధం గెలిచాం, బట్ వీ లాస్ట్ ద నెరేటివ్. నేను ఒక కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ వాళ్ళ ఒక హెచ్ఎంఐతో, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్తో ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి దాంట్లో నేను 5 నిమిషాలు దీని గురించి మాట్లాడాను. వాళ్ళు ప్రతిరోజు 4-5 ప్రెస్ కాన్ఫరెన్స్ చేసుకున్నారు డీజీఐఎస్పిఆర్. అఫ్కోర్స్ మొత్తం ఫేక్ స్టఫ్, కానీ ఏంటంటే 100 సార్లు అబద్ధం చెప్పగానే అది నిజంలాగా అనిపిస్తుంది. మన వాళ్ళు సాయంత్రం 4 గంటలు 5 గంటలకు ఒక ఫార్మల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, నో క్వశ్చన్స్. వైమికా సింగ్ అండ్ మిస్రీ and the other side was that lady, forget her name, she was there, wing commander. ఆపరేషన్ సింధూర్ నడిచినప్పుడు మనం తప్పేం చేసామంటే సాయంత్రం పూట ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. దాంట్లో వైమికా సింగ్, సోఫియా కురేషి అండ్ అఫ్కోర్స్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ నుంచి మిస్ట్రీ గారు ఉన్నారు. స్టాండర్డ్ క్వశ్చన్స్ వాళ్ళు స్టాండర్డ్ క్వశ్చన్ కూడా తీసుకోరు, ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అంతే. అఫ్కోర్స్ 3వ రోజు తర్వాత దే బాట్ సీనియర్ ఆఫీసర్స్, డీజీ ఆపరేషన్స్ డీజీఎంఓని తీసుకొచ్చారు. ఎయిర్ ఫోర్స్ నుంచి ఎయిర్ మార్షల్ భారతి గారు ఉన్నారు, నేవల్ ఆల్సో డీజీఎంఓ నేవల్ వస్తే. అప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు యుద్ధం ఎట్లయిపోయిందంటే మీరు ప్రతి గంటకు అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీ అవర్ యూ హ్యావ్ టు అప్డేట్. జరిగిందో జరగలేదో మీరు అప్డేట్ చేయాల్సింది. ఇప్పుడు అదే నడుస్తుంది చూడండి. ఇరాన్ వైపు మీరు చూడండి, వాళ్ళు కన్సిస్టెంట్గా వాళ్ళు ఒక చిన్న దాడి చేస్తే, సౌదీ అరేబియా మీద దాడి చేస్తే కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూ చేయరు. ద స్టేట్మెంట్ విల్ కమ్ ఫ్రమ్ యుఎస్, స్టేట్మెంట్ విల్ కమ్ ఫ్రమ్ మీడియా ఇన్ సౌదీ అరేబియా. సో ఇరాన్ ఏమంటారు, మేమేం చేయలేదే, మొన్న కొట్టింది అది ఇజ్రాయెల్ కొట్టారు, అది మొన్న చెప్పారు కూడా వాళ్ళది, మేము కొట్టలేదు మిమ్మల్ని, ఇజ్రాయెల్ కొట్టారు మిమ్మల్ని. నెరేటివ్ని కన్ఫ్యూజ్ చేసి పడేశారు. సౌదీ అరేబియాకు డౌట్ వస్తుంది, కరెక్టే చెప్పింది కదా, ఇది ఇటు నుంచి వచ్చింది మిసైల్, ఇరాన్ ఏమో ఇటువైపు ఉంది, మళ్ళీ ఇటువైపు నుంచి ఎవడు కొట్టిండు, అది ఇరాక్ నుంచి కొట్టిండు. యాక్చువల్లీ ఇరాక్లో ఉన్న మిలిటెంట్స్ ఉన్నారు, వాళ్ళు కొట్టారు సౌదీ అరేబియా. సో ఎప్పుడు చెప్తారు చూడండి, ఇప్పుడు స్టాలిన్ది ఒక పాత స్టేట్మెంట్ ఉండే, ఇది మన ఒరిజినల్ స్టాలిన్, చెన్నై స్టాలిన్ కాదు, రష్యన్ స్టాలిన్. సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ, ఎ మిలియన్ ఇస్ అ స్టాటిస్టిక్. ఒకరు చనిపోతే ఒక ట్రాజడీ, అది 1000 మంది చనిపోతే ఇట్స్ అ స్టాటిస్టిక్, మీరు బుక్లలో రాసుకోవచ్చు. ఓకే, ఇంతమంది చనిపోయారు అని చెప్పేసి. దిస్ ఈజ్ అ ప్రాబ్లం. నెరేటివ్ బిల్డింగ్లో ఉంటుంది. సో మీరు చెప్పింది కరెక్టే సార్. ఇప్పుడున్న యుద్ధాల్లో యుద్ధం కన్నా ఎక్కువ నెరేటివ్ బిల్డింగ్ నడుస్తుంది. దాంట్లో అమెరికా ఫెయిల్ అయ్యారు, మిజరబ్లీ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ట్రంప్ స్టేట్మెంట్స్, ఈ ట్రంప్కి ట్రూత్ సోషల్లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ పోస్ట్, ఈ బోస్టింగ్ పోస్ట్ చూడండి, ఏఐ జనరేటెడ్ ఇమేజ్, ఎందుకు అది? ఫస్ట్ అన్నాడు జీసస్ క్రైస్ట్ అన్నాడు, ఇప్పుడు అంటే నేను జీసస్ క్రైస్ట్ కాదు, డాక్టర్గా వచ్చాను నేను, ఆ డ్రెస్ అని వేసుకోవాలి, డాక్టర్ అంటే సూట్ వేసుకొని రావచ్చు కదా. సో ట్రంప్ చేస్తున్న తప్పులని ఇది అంతే. దెన్ పీట్ హెస్కెత్, ఆడ్ ప్రెస్ కాన్ఫరెన్స్, అది లెజెండరీ, లేనిపోయిన అన్నీ చెప్తారు ఆయన.
ట్రంప్ కన్నా ఒక మసాలా వేసి తడక వేసి కొట్టి చెప్తాడు ఆయన. సో యూ షుడ్ నో వాట్ యూ షుడ్ స్పీక్ అండ్ వెన్ యూ షుడ్ స్పీక్ అండ్ వెన్ యూ షుడ్ నాట్ స్పీక్. మీరు ఎప్పుడు మాట్లాడకూడదని కూడా మీకు తెలియాలి. ఇది లైఫ్లో కూడా అది ప్రాక్టికల్ కూడా అంతే. మీరు ఒకసారి ఆర్గ్యుమెంట్ నడుస్తే అండ్ మీరు చూస్తారు కపుల్స్ నడుము ఇట్లా ఆర్గ్యుమెంట్ నడిచేటప్పుడు ఒకరు వినాలి, ఒకరు మాట్లాడాలి. దెన్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. చెప్తారే సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఇస్ వన్ పర్సన్ టాక్స్ అండ్ అదర్ పర్సన్ లిజన్స్. ఇద్దరు మాట్లాడితే అంతే సంగతి, ఇద్దరు వింటుంటే అదే సంగతి. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ విత్ ప్రెసిడెంట్ ట్రంప్. ఆయన కమ్యూనికేషన్ ఆఫ్ యుఎస్ గవర్నమెంట్ ఈస్ బీయింగ్ లెడ్ బై ప్రెసిడెంట్ ట్రంప్. నో, దానికి మీకు పీట్ హెస్గెత్ ఉన్నారు, మీకు వైట్ హౌస్లో స్టాఫ్ ఉన్నారు, డిఫెన్స్లో పిఆర్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు ఇదంతా. అన్ని పనులు ట్రంపే చేస్తాడు. ఎస్, అది కదా అక్కడే వచ్చింది ప్రాబ్లం. బికాజ్ ఈజ్ డూయింగ్ దట్. అండ్ ఆయన కంట్రోల్ లేదు. ఆయన చేస్తున్న ట్వీట్కి, ఆయన చేస్తున్న మాటలకి అస్సలు కంట్రోల్ లేదు. అప్పుడు మీకు గుర్తుంటుంది ఆ యుద్ధం, ఐ విల్ ఫినిష్ బాంబ్ దమ్ ఇన్ టు స్టోన్ ఏజ్ అనకని దానికన్నా ముందు ఎఫ్ వర్డ్లు అన్నీ యూజ్ చేసిండు ఒక దాంట్లో. మీరు ఒక రోడ్ సైడ్ గుండా కాదు, యువర్ అన్ అమెరికన్ ప్రెసిడెంట్. మీరు ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ట్రంప్ మూవ్ ఎలా ఉంటుంది? ఎస్కలేషనా లేకపోతే ఇమేజ్ కంట్రోల్ తీసుకువెళ్ళే అవకాశం ఉందా? సార్, ట్రంప్ వెయిట్ చేస్తున్నారేంటంటే ఇరాన్ ఏదైనా తప్పు చేస్తారేమో చూస్తున్నారు ఆయన. ఎన్ని రోజులు వీళ్ళు సఫర్ అవుతారు. మరో పక్క ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది కదా. కరెక్ట్. ఆయన ఎలక్షన్ నవంబర్లో ఉంది, మిడ్ టర్మ్ పోల్స్. ఆయన కాదు, మిడ్ టర్మ్ పోల్స్ టైం ఉంది. ఇంపీచ్మెంట్ కూడా అది అక్కడ జరుగుతాయి. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోతే ఇంపీచ్మెంట్ జరుగుతుంది. ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్, లాస్ట్ 6 అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎక్సెప్ట్ బైడెన్, మిడ్ టర్మ్ పోల్స్ ఓడిపోయారు. అంటే వాళ్ళ పార్టీ ఓడిపోయింది. అధికారంలో ఎవరు ఉంటారో వాళ్ళు ఓడిపోతున్నారు. ఎందుకంటే నెగిటివ్గా ఇట్లాంటి పని చేస్తారు, దాంతో ఇమేజ్ దెబ్బతింటుంది. వాళ్ళు ఎలక్షన్ గెలిచేటప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పి గెలిచి వస్తారు, దాని తర్వాత ఉన్న ఎలక్షన్ ఓడిపోతారు. మిడ్ టర్మ్ రిజల్ట్ ఏమొస్తుందో నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ కూడా అంతే వస్తాయి. మన దగ్గర బై ఎలక్షన్ చూస్తాం మనం ఒకసారి, సేమ్ ప్యాటర్న్ వస్తుంది మన దగ్గర కూడా. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఒక నెల లోపల ఇది సార్ట్అవుట్ చేస్తే దెన్ హీస్ త్రూ. జరగకపోతేనే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే దీని కొన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్, పవన్ గారు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే రేపు యుద్ధం ఆగిపోయింది అనుకోండి, నెక్స్ట్ వీక్ యుద్ధం ఫినిష్డ్, ఇరాన్ సరెండర్స్, ఓకే. కానీ దాన్ని రీకూప్ చేయడానికి, దాని ఎఫెక్ట్స్ తగ్గించడానికి మీకు మినిమం 2 నుంచి 3 నెలలు పడుతుంది. పెద్ద దేశాలకి, చిన్న దేశాలకి, మారిషియస్, మాల్డీవ్స్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకి ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది టు ఓవర్కమ్ ద ఎంటైర్ థింగ్. వాళ్ళంటే ఆ జీడిపి పోయింది, బంగ్లాదేశ్లో టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ ఇంపాక్ట్ అయింది, మన దేశంలో ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ చూడండి ఇప్పుడు అది కూడా ఇంపాక్ట్ అవుతుంది. ప్రతి ప్రోడక్ట్ విల్ గెట్ ఇంపాక్టెడ్. పెద్ద దేశాలు దాన్ని దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వాళ్ళ జీడిపి సైజ్ అంత ఉంది మనలాంటిది. చిన్న దేశాలు ఏం చేస్తారు? ఏం చేయలేరు. పాకిస్తానే $5 బిలియన్ అడిగారు సౌదీ అరేబియా దగ్గర. మాకు 3.5 బిలియన్ యూఏఈ అడుగుతున్నాడు, మా ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నాడు, మమ్మల్ని ఇవ్వట్లేదు, ప్లీజ్ ఇవ్వండి అంటే వాళ్ళు 5 బిలియన్ ఇచ్చారు. అండ్ దట్ ఈస్ సౌదీ అరేబియా అండ్ ఖతార్ కలిసి, ఓకే. అది వెళ్ళి కట్టేశాడు, అప్పు కట్టేశాడు. వాళ్ళ సంగతి అట్లా అయిపోయింది. ఇప్పుడు నోబడీ ఈజ్ అ ఫ్రెండ్. మీ కంట్రీ మీరే చూసుకోవాలి. అది ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. ఇప్పుడు వీఆర్ ఇన్ అ టెరబుల్ స్టేట్. అంటే ద వరల్డ్ ఇస్ ఇన్ అ టెరబుల్ స్టేట్. ప్రతి కంట్రీ ఇంపాక్ట్ అయింది సార్. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఎక్కడ కూడా ఉన్న దేశాలు కూడా ఇంపాక్ట్ అయింది దీంతో. వీఆర్ దాట్ వే టచ్ వుడ్. మనకు ఎక్కువ ప్రాబ్లం లేకుండా నడుస్తుంది ఇప్పుడు దాకా. సురేష్ గారు, ఇప్పుడు ట్రంప్ ఎంత బలవంతుడో పొలిటికల్గా, అలాగే మనం పోపును చూస్తే ఆధ్యాత్మికవేత్తగా ప్రపంచంలో చాలా పవర్ఫుల్. అంటే ఇప్పుడు ఈ పోపు వెర్సెస్ ఈ ట్రంప్, ఈ వార్ నేపథ్యంలో, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న నేపథ్యంలో, ఇది ప్రపంచ దేశాలు 2గా డివైడ్ అయ్యే అవకాశం ఏం లేదా దీని మీద, ఈ ఒపీనియన్ మీద? ఆల్రెడీ డివైడ్ అయి ఉంది కదా సార్. స్పెషలీ పోప్ దాంట్లో అన్ని దేశాలు ఖండించారు ప్రెసిడెంట్ ట్రంప్ స్టేట్మెంట్. ఎవరు సపోర్ట్ చేయలేదు. ఈవెన్ వాళ్ళ దేశంలో కూడా, విత్ ఇన్ అమెరికా ద క్యాథలిక్ కమ్యూనిటీ ఈజ్ వెరీ యాంగ్రీ. కోపం వచ్చింది వాళ్ళకి. ఈ చర్చ్ గోయింగ్ క్యాథలిక్ కమ్యూనిటీ, వాళ్ళ దాంట్లో రిలీజియన్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ వెపన్. అండ్ డబ్బులు కూడా, ద క్యాథలిక్ చర్చ్ హెస్ గాట్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ. వాళ్ళ డబ్బులు చాలా ఉన్నాయి. దాంట్లో చాలా మటుకు డబ్బులు మన దగ్గర కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు డొనేషన్స్గా ఇక్కడికి, ఓకే. ఇది ప్రాబ్లం. సో ఈ ఓటింగ్ బేస్ ప్రెసిడెంట్ ట్రంప్ని దీంతో మర్చిపోరు వాళ్ళు. యుద్ధం గురించి రేపు మర్చిపోతారు.
ఫ్యూయల్ ప్రైసెస్ తగ్గిపోతుంది, ఎవరందరూ ఏం జరిగిందని మర్చిపోతారు 2-3 నెలల తర్వాత. ఎవ్రీథింగ్ బికమ్స్ నార్మల్ ఇఫ్ ఇట్ బికమ్స్ నార్మల్. కానీ పోపుని తిట్టాడు ప్రెసిడెంట్ అనేది అక్కడున్న క్యాథలిక్స్ మర్చిపోరు. ఆ వీడియో ఉంటుంది అప్పుడు కూడా, ఎక్కడో తిరుగుతుంటుంది. అది డెమోక్రట్స్ వాడుకుంటారు ఇఫ్ దే ఆర్ స్మార్ట్. డెమోక్రట్స్కి కరెక్ట్ లీడర్షిప్ ఉంటే వాళ్ళు ఈ ట్రంప్ చేసే తప్పులన్నీ ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు వాడుకోవచ్చు వాళ్ళ ఎలక్షన్ కోసం, మిడ్ టర్మ్ పోల్స్ కోసం. ఐ థింక్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ వాకింగ్ ఫ్రమ్ వన్ బ్లండర్ టు అనదర్ అంటారు చూడండి, అదే జరుగుతుంది. ఓకే. ఒక బ్లండర్ అయిపోయిందా దాంట్లో నెక్స్ట్ బ్లండర్లో వెళ్ళి పడిపోతున్నాడు ఆయన. ఎందుకు నాకు మళ్ళీ అదే పాయింట్ మీద వస్తున్నాను పవన్ గారు. వై డూ హ్యావ్ టు బోస్ట్? నేను అందరికన్నా పెద్దవాడు, బిగ్గెస్ట్ నేవీ ఇన్ ద వరల్డ్, దే హ్యావ్ డెస్ట్రాయిడ్ దేర్ ఎయిర్ ఫోర్స్, వీ హ్యావ్ డెస్ట్రాయిడ్ దేర్ నేవీ. చెప్పేవారు నాయన 20 సార్లు 15 సార్లు చెప్పే ఇప్పుడు దాకా, మళ్ళీ చెప్తున్నాం. ఒక్కసారి చెప్తే చాలు. యుఎస్ ప్రెసిడెంట్ మీద, అంటే ప్రపంచంలో చాలా కీలకమైన వ్యక్తి, యుఎస్ ప్రెసిడెంట్ మీద అతను మందు కొట్టి మాట్లాడతాడు, ఇటువంటి వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. ఎంత దారుణం అది. మందుకన్నా ఎక్కువ ఐ థింక్ ఈజ్ గట్ మెడికల్ కండిషన్. అది కొంతమంది అన్నారు. ఉమ్. ఆయన చేతి మీద ఒక మార్క్ ఉంది ఒకటి. వాట్ అవును, ఇస్ దట్ మెడ మార్క్? మీద కూడా ఏదో మేడం కూడా ఉంది. ఉంది. దెన్ ద వే హీ స్పీక్స్, స్లర్డ్ స్పీచ్, మాట్లాడుతున్నప్పుడు క్లారిటీ లేదు. ఓకే. అండ్ ఆ బొంబాస్టిక్ యాటిట్యూడ్ ట్రంప్లో ఆయనకు ఎప్పటి నుంచో ఉంది. అది ఉమ్. ఆయన ఒక సేల్స్మెన్, ఎండ్ ఆఫ్ ద డే రియల్ ఎస్టేట్ సేల్స్మెన్. వాళ్ళు ఎట్లా మాట్లాడతారు మీకు తెలుసు. ఉమ్. అతను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఇంత చిన్నది ఉంటే కూడా దాన్ని ఇంత పెద్దగా చూపిస్తారు. ఉమ్. ట్రంప్ టవర్స్ చూడండి, ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. సేల్స్మెన్ ఉంటారు వాళ్ళు. ఉమ్. అండ్ మార్కెటింగ్. దే ఆర్ వెరీ ట్రాన్సాక్షనల్ పర్సన్స్. అంటే నువ్వు నాకేమి ఇస్తావు అని చెప్పు, నేను చెప్తా నీకు నేనే ఇస్తాను. ఉమ్. సింపుల్. ఓకే, ఐ విల్ గివ్ యూ $10 billion. ఓకే గ్రేట్, దెన్ ఐ విల్ డూ దిస్ ఫర్ యూ. వీళ్ళది నిన్న కూడా ఒక ఫండ్ రైజింగ్ డిన్నర్ ఉండే, మినిమం $1 million డొనేషన్ దానికి. ఆ డిన్నర్లో వెళ్ళి ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర నిలబడడానికి $1 million. ఉమ్. అది ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. ఫోటోలు తీసుకుంటారు, సెల్ఫీలు తీసుకుంటారు. ప్రెసిడెంట్ ట్రంప్ రేపు ఏమైనా ఫేవర్ ఉంటే ఫేవర్ చేస్తాడు వాడికి. ఇట్లాంటి చాలామంది ఉన్నారు. సో మీరు అనుకుంటారు, మీరు మన ఈక్వేషన్లో మర్చిపోయే ఒక దేశం ఉంది. ఈక్వేషన్ మర్చిపోయాం వాళ్ళ గురించి. దట్స్ కాల్డ్ ఇజ్రాయెల్. అవును. మరి ఎవరు వారి గురించి మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటున్నారు. అసలు వారే ఇరాన్ బిట్వీన్ అదే అంటారు, ఇజ్రాయెలే మొదలుపెట్టారు. అవును. ఇప్పుడు వాళ్ళేమంటున్నారు, మాకు గొడవ లెబనాన్తో ఉంది, లెబనాన్ గవర్నమెంట్తో మాట్లాడతాం, దట్ టు ద యూఎస్, మా అంబాసిడర్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. అండ్ మార్క్ మై వర్డ్స్ పవన్ గారు, దాంట్లో మీకు ఏదైనా రిజల్ట్ రావచ్చు. రావల్పిండిలో సారీ ఇస్లామాబాద్లో రాలేదు, కానీ అవును. ఈ టాక్స్లో రావచ్చు బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్. ఎందుకంటే లెబనాన్కి ప్రాబ్లం ఉంది హెజ్బుల్లాతో. లెబనాన్లో ఉన్న ఇరానియన్ అంబాసిడర్ని ఎక్స్పెల్ చేశారు, పంపించేశారు ఇంటికి. అప్పుడే ఆలోచించండి, వాళ్ళ మెంటల్ మేకప్ ఉంది. ఈ హెజ్బుల్లాని ఎట్లాని ఇక్కడి నుంచి పంపిస్తే అయిపోతుంది. వీ డోంట్ వాంట్, మా దేశం ధ్వంసం అయిపోతుంది. కానీ వాడి చేతుల్లో ఉంది, వాళ్ళే కదా మొత్తం అక్కడ నడిపించేది. 1/3 వాళ్ళ దగ్గర ఉంది. దే ఆర్ 1/3 ఇస్ షియా. ముందు లేకుండే వీళ్ళు 10% కూడా లేకుండే. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళ పాపులేషన్ మనం చూసాం కదా, యూకే ఎట్లా మారిపోయింది, ఉమ్. ఫ్రాన్స్ ఎట్లా మారిపోయినారు. ఈ ఇమిగ్రేషన్, అన్కంట్రోల్డ్ ఇమిగ్రేషన్తోనే ఈ ప్రాబ్లం వచ్చింది. ఒక్కడొస్తే 10 మందిని తోడు తీసుకొస్తాడు. దట్ ఈస్ హౌ టుడే క్రిస్టియన్ నేషన్ లైక్ లెబనాన్ ఇవాళ ఒక ఇస్లామిక్ నేషన్గా మారిపోయింది. క్రిస్టియన్స్ 10-14% ఉన్నారు అంతే. వాళ్ళకి వాయిస్ కూడా లేదు వాళ్ళకి. ఇది సంగతి అనమాట. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఐ థింక్ ఆయన నెక్స్ట్ 2-3 days ఏం చేయరు. ఆయన సీజ్ ఫైర్ అయ్యేదాకా వెయిట్ చేస్తారు. దాని తర్వాత అంటాడు సీజ్ ఫైర్ అయిపోయింది, ఇప్పుడు మేము మళ్ళీ మా గేమ్ మొదలు పెడతాం అని చెప్పి మొదలు పెడతాం. అది జరగబోతుంది.